మాతా సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన సామాజికవేత్తల ప్రజా సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ, జిల్లా సెక్రటరీ కృష్ణమోహన్, పార్టీ సభ్యురాలు నరాల లక్కీలు తెలిపారు. కాకినాడలో స్థానిక పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ యాలగడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ముందుకెళ్లాలని, సమాజం యొక్క అభివృద్ధి కొరకు పెద్దల యొక్క ఆశయాలను మనం తీసుకెళ్లడానికి ఒక మంచి వేదికగా రేపు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వాడుకోవాలని, అలాగే కాకినాడ పుర ప్రజలు, కాకినాడ చుట్టుపక్కల ఉన్న మండలాలకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాన్ని చూడడానికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కనుక అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని పిలవడం జరిగింది. రేపు జడా శ్రవణ్ కుమార్ గారిని, అలాగే మన స్థానిక ఎమ్మెల్యేలని, చుట్టుపక్కల ఉన్న పెద్ద నాయకుల్ని అందరినీ, వివిధ రాజకీయ పార్టీలని, అలాగే మన యొక్క దళిత బీసీ సంఘాలని, స్టూడెంట్స్ సంఘాలని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయడానికి మనం పెడుతున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కాకినాడ చుట్టుపక్కల ప్రజలకు, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న మనందరికీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులను కూడా మేము ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఆహ్వానించాం. ఎందుకంటే భవిష్యత్ తరాల్లో అసలు ఈ స్ఫూర్తి అనేది లేకపోతే సమాజం రేపు పొద్దున్న ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది విద్యార్థి దశ నుంచి కూడా మనం నేర్పాల్సిన అవసరం ఉంది. కనుక విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి, సమాజాన్ని చైతన్యపరచడానికి ఈ వేదిక పనిచేస్తుందని మేము ఈ వేదిక ద్వారా మేము సందేశం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతూ, పేరున కోరుతూ 194వ జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ వేడుకల్లో ఒక భాగంగా గౌరవనీయులు, పూజనీయులు శ్రీ తోకల వరదరాజ సాంచి గారికి మెక్సికో టొలాస్కో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనకి ఒక ఘన సన్మానం కూడా జరుగుతుంది. దయచేసి బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా రేపు 3వ తారీఖున ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే గారి జన్మదిన వేడుకలు అంబేద్కర్ గారి భవనంలో రేపు జనవరి 3వ తారీఖున జరుపుకుంటున్నాము. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత షాంక్షి గారు, వరదరాజ్ షాంక్షి గారు, ఆయనకి సన్మానం చేస్తున్నాము. మహిళలు, విద్యార్థులు అందరూ కదిలి రావాలని కోరుతున్నాము.